Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. 569వ ఎపిసోడ్ ఎస్పెషల్లీ మహిళల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మా లేడీస్ అందరికీ నాతో సహా ఇవాళ ఇచ్చే టిప్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, ఎస్పెషల్లీ విజన్ గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు విచిత్రం ఏంటంటమ్మా, మనం మీ ఆడవాళ్ళందరికీ మొక్కలు పెంచడం అంటే బాగా ఇష్టం కదా. గార్డెనింగ్, పువ్వులు, ఫ్లవర్స్ ఇవన్నీ బాగా ఇష్టం కదా. ఇప్పుడు మీ సంపాదన ఎలా వృద్ధి చేసుకోవాలి? ఓకేనా, చిన్న టెక్నిక్ చెప్దాం దీంట్లో. ముందు ఒక మొక్కను తీసుకురండి, మీకు ఇష్టమైన మొక్క. ఓకేనా, ఏదైనా పర్లేదు, మీకు నచ్చింది. మళ్ళీ నాకు ఫ్లవర్ది నచ్చింది, ఆమెకు అది నచ్చింది, ఆమెకు అది తెచ్చుకున్న తర్వాత బాగుంది. ముందు మీ మైండ్లో ఉన్నటువంటి ఆ చాదస్తాల్ని తీసేయండి. ఫస్ట్ ఎలాంటి చాదస్తాలు ఉన్నా తీసేయండి. మన సబ్జెక్ట్లో 2-3 ఖచ్చితంగా పాటించాలి. చాదస్తాలు ఉండకూడదు, మూఢనమ్మకాలు ఉండకూడదు, ముట్టుడు అంటుడు ఉండకూడదు. మన సబ్జెక్ట్లో లేవు అవి. ఓకేనా, డబ్బు ఏ రూపకంగా అయినా ఏ సమయంలో అయినా ఉపయోగించబడుతుంది. మన లక్ష్యం డబ్బే కాబట్టి దానికి ఎలాంటివి వర్తించదు. ఓకేనా, ఒక పాటిస్తాం మన సబ్జెక్ట్లో. ఒకటి, పక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు. ఇవి 2 మనం ఖచ్చితంగా పాటిస్తాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ విచిత్రం ఏం చేస్తారంటే ఒక మొక్కను తీసుకురండి. ఓకేనా, ఆ మొక్కను తీసుకొచ్చి ఏం చేస్తారంటే హాయిగా తొట్టిలో పెట్టండి. ఓకేనా, తొట్టిలో పెట్టి ఏం చేస్తారంటే దాని ఎదుగుదలని మీరు తెచ్చినప్పుడే చూస్తారా లేదా మైండ్లో? ఖచ్చితంగా. ఓకేనా కదా, ఇది ఇలా వస్తుంది, ఇలా వచ్చిన తర్వాత ఈ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ నేను పిక్ చేయాలి, పిక్ చేసి దేవుడి దగ్గర పెట్టాలి, లేకపోతే తలో తురుముకోవాలి. ఇదంతా దాదాపు ఇప్పుడు ఆ మొక్క ఎదగాలి, దానికి మొగ్గలు రావాలి, ఫ్లవర్స్ రావాలి, లేదా పిందెలు రావాలి, ఇవన్నీ రావాలి. అది దాదాపు కావడానికి మీరు ఎన్నుకున్న మొక్కకి 40 రోజులు కావచ్చు, ఇంకేదన్నా మొక్కకి ఒక ఏడాది పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు. అవునా కదా, ఆ ఎదుగుదలను మీరు ఇప్పుడే చూసి దాన్ని తీసుకొచ్చి పెట్టారా లేదా? అవునా కదా, ఆ ఎదుగుదలని మీ జీవితంలో మీరు ఎందుకు ఇప్పటివరకు చూడలేదు? అర్థమవుతుందా? మీరు ఎప్పుడేం చేస్తున్నారంటే నాకు ఇది లోటు ఉంది, అది లోటు ఉంది, ఇవే చెప్తున్నారు మీరు మీ జీవితంలో. ఇప్పుడు పిల్లలకి ఫీజు కట్టాలి, ఆయనకి అడుగుతారు. అడగగానే ఆయన ఏమంటాడు, కడతాంలే 1 వీక్ తర్వాత. వాడేమంటాడు, పిల్లవాడు వచ్చేసి తుర్రమని చెప్పేసి వెళ్ళిపోతాడు. నాన్న ఎల్లుండి ఫీజు కట్టాలి, లేకపోతే వాడు ఇంటికి పంపించేస్తాడు. టెన్షన్ వాడుకా ఇంకా పోరేవర్తం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరే ఆయనకి పోరు పెట్టేది. వాడిని స్కూల్లో వచ్చి పంపించేస్తారు, బాగుండదు, మీరు అర్జెంటుగా ఎక్కడి నుంచి అని తీసుకొచ్చి పెట్టండి. ఈ ఆలోచనలు ఉన్నాయా లేదా? అంటే మీరు ఆయన ఎలాగో ఆయన దగ్గర లేదు, ఆ లోటును మీరు చూస్తున్నారు కాబట్టి ఆయన టైంకి ఫీజు కట్టలేకపోతున్నాడు. ఇప్పుడు దాకా కట్టలేదు కదా, మీకు ఏనాడు కూడా ఆయన టైం ఫీజు కట్టలేదు కదా. ఇప్పుడు మీరు ఆడ ఫీజు వచ్చిందంటే మీరు రెడీ ఉంటారు ఆ రావడానికి. అవునా కదా, ఎందుకంటే పిల్లల తరఫు నుంచి తల్లే కదా మాట్లాడేది. కాబట్టి ఏనాడు ఆయన సంపద పరంగా ఉండాలి, ఏనాడైనా ఉన్నతంగా ఉండాలి, ఆయన బాగా డబ్బు సంపాదించాలి, మీ కోరికలన్నీ తీర్చాలని మీరు ఏనాడని అనుకున్నారా? ఆయన బాగుండాలి, బాగా సంపాదించాలి అనుకుంటారు, కానీ మీ అవసరాలు ఏవేవైతున్నాయో సమయంలోపు తీర్చాలి అన్నప్పుడని అనుకున్నారా? ఎవరైనా మీ బంధువులు అంటే మీ దగ్గర వాళ్ళు, మీ అక్క చెల్లెలు ఎవరో వచ్చారు, మీ నాన్నగారు ఎవరో వచ్చారు, ఏదైనా సందర్భం వచ్చి ఏమ్మా ఎలా ఉన్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు, ఇంకేముందిలే గదే పని, ఇంకా గంట కొత్తగా ఏమున్నది, అందుకంటే ఆయన సంపాదించడం మేము ముంగడపడం గిట్లనే ఉంటుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాడతాం కదా. ఇదే మాట్లాడుతూ ఎలా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నాం, ఏం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. ఇలా మీకు మీరుగానే మనసు ద్వారా ఆశీర్వదించడం వల్ల ఆయన చేసే ఉద్యోగంలో ఒక ఉన్నత అనేది వస్తుంది. అర్థమైందా? లేదా కనీసం ఆయన చేసే వ్యాపారంలో ఉన్నతంగా ఏదో కలిసి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పటిదాకా మీకున్న కోరికలు ఏవైతున్నాయో మీకు చెప్పకుండానైనా తీర్చే అవకాశం అనేది మీకు వస్తుంది. ఇవన్నీ మీకు వినడానికి, నేను చెప్పడానికి, మీరు వినడానికి, యాక్సెప్ట్ చేయడానికి కొద్దిగా బాధ కనిపించవచ్చు, కానీ ఇవి వాస్తవాలు. అంటే మీ ఇంట్లో ఒక పాజిటివ్నెస్ని మీరే కలిగించాలి, అది మీ నుంచే ఉద్భవించాలి, మీ నుంచే స్ప్రెడ్ కావాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడ కానీ మీరు చాదస్తలకు కానీ మూఢనమ్మకాలకు పోయి ఇది ఇలా అది అలా అనేది మీరు ఏది కూడా ఫైనల్ చేయకండి. ఎందుకంటే మీ యొక్క పాజిటివ్ యొక్క ఆలోచనలు ఏవైతున్నాయో మీ యొక్క వృద్ధిని చూస్తాయి. అర్థమైందా? మొక్కను తెచ్చుకున్నారు, దాన్ని ఎంత సుతారంగా ప్రేమిస్తారు. అవునా కదా, ప్రొద్దున లేవగానే ఏ పనిలో ఉన్నా సరే దాన్ని నీళ్లు పోస్తారు, నిల్చొని దాన్ని మాట్లాడుతుంటారు. ఓకేనా, ప్రేమగా మాట్లాడుతుంటారు. మళ్ళీ అది ఎలా ఎదుగుతుంటే మీ అక్కలకు వచ్చేళ్ళకి ఫోన్ మొన్న తెచ్చాను కదా మొక్క, దానికి మొగ్గలు వచ్చేసాయి అని చెప్పి, లేదంటే అది కలర్ వచ్చిందని చెప్పేసి, పిల్లకాయలకి కూడా పిలిచేసి ఏరా చూడరా ఇది ఇలా వచ్చిందని చెప్పేసి,
ఇవన్నీ అందరితో చెప్తారు. మీ ఆయనతో చెప్తారా? ఎందుకంటే ఆయనతో చెప్తే ఏదో పందికులని తెచ్చిపెట్టుకున్నాను తిడతాడనే ఒక ఆలోచన మీకు. అవునా కదా? ఆయనతో చెప్పరు కదా. ఆయనతో కూడా మీరు ప్రతిదీ పంచుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎప్పుడైతే సమృద్ధిగా సామరస్యంగా ఉంటారో మీ కుటుంబానికి సరిపడా సంపద ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఫస్ట్ పాయింట్ మీరే మీ ఇంట్లో సంపద ఐశ్వర్యం డబ్బు రావడానికి మీ యొక్క నెగిటివ్ ఆలోచనని మెల్లిమెల్లిగా పాజిటివ్గా మార్చుకోండి. ఎప్పుడు ఏం చేస్తారంటే రోజు ఆ మొక్కకి నీళ్ళు పోస్తారు కదా. నీళ్ళు పోస్తే మొక్క ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంటుంది. ఎదుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీరేం చెప్పాలంటే ఈ నీళ్లు పోస్తూ ఈ మొక్క అయితే ఎలా అయితే ఎదుగుతుందో మా జీవితంలో ఆర్థిక స్థితి ఆ ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాం. అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అర్థమైందా? మీ ఇంట్లో ఎన్ని మొక్కలు ఉంటే ఆ మొక్కలకు నీళ్ళు పోసుకుంటూ అవి ఎలాగైతే ఎదుగుతున్నాయో వాటితో పాటు మీ యొక్క జీవితం ఉన్నత స్థితికి ఎదుగుతున్నట్టుగా అఫర్మేషన్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? మీరు పొద్దాక ఏ పనిలో మునిగిపోయినా ఏం చేసినా సరే కనీసం ఆ ఒక్క 5-10 నిమిషాలు మీ యొక్క అఫర్మేషన్ ఆ విశ్వం ద్వారా, ఈ చెట్లు మొక్కలు అంటే ప్రకృతే కదమ్మా, ఆ ప్రకృతి ద్వారా విశ్వానికి చేర్చబడుతుంది. మీకు తెలియకుండానే మీ అఫర్మేషన్ కంప్లీట్ అయిపోతుంది. దాని ద్వారా ఖచ్చితంగా ఆ మొక్కలు ఎలా ఎదుగుతాయో అలా 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 మీ ఇంట్లో అభివృద్ధి, డబ్బు, సంపద, ఐశ్వర్యం రావడం మొదలవుతుంది. వండర్ఫుల్ సార్ టెక్నిక్. ఎందుకు అంటే సర్వసాధారణంగా ఆడవాళ్ళందరూ మొక్కల వైపు చాలా ప్రేమగా వెళ్తూ ఉంటుంటాం, పెంచుతూ ఉంటుంటాం. ఇటువంటివి చాలా తెలుసుకోవాలని, నేర్చుకోవాలనుకునే ఆడవాళ్ళందరికీ కూడా మీ క్లాసెస్ అవసరం. క్లాసెస్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఎక్కడ జరగబోతున్నాయి? ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ విజన్ ఇప్పుడు ఉంది సార్. సంపాదించాలి, గ్రోత్ రావాలి, పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలని, అండ్ ఒకసారి మీ క్లాస్లో అటెండ్ అవ్వాలని ఆశగా ఎదురు చూసే ఆడవాళ్ళు ఎంతోమంది. వాళ్ళ కోసం అడుగుతున్నాను. ఒకసారి దాని గురించి సార్. 2024లో మనకు ఫిబ్రవరి నుంచి ఉన్నాయండి. జనవరిలో మనకి దుబాయ్ అక్కడ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మనం క్లాసులు పెట్టుకున్నాం. అక్కడ 4 ఫిబ్రవరి విజయవాడ అండి. మనకు 18 ఫిబ్రవరి వైజాగ్లో ఉంటుంది క్లాసు. 11 ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుంది. అలాగే 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. ఈ ఫిబ్రవరి క్లాసెస్ అండి. అలాగే మనకి మార్చిలో 3వ తారీఖు బెంగళూరులో ఉంటుంది. అలాగే 10వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది. 31వ తారీఖు తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా క్లాసులు మీరు ఎంత వీలెత్తుందో ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.